హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే 'హరిహర వీరమల్లు' సినిమా అయితే చూసొచ్చా భయ్యా. మూవీ అయితే పర్లేదు భయ్యా. ఒకసారైతే చూడొచ్చు. మరీ ఎక్స్‌ట్రార్డినరీ ఉందని చెప్పలేము గానీ, మనం పెట్టిన టికెట్‌కయితే వర్త్ అనిపించింది. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని చాలా ఏళ్లుగా మనం మిస్ అయినాం స్క్రీన్ మీద. ఇన్నాళ్ళైనా గానీ మళ్ళీ వన్ మ్యాన్ షో చూపించాడనుకోవచ్చు. ఆ లుక్స్ అయినా, డైలాగ్ డెలివరీ అయినా, ఆ గెటప్ అయినా, ఆ క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్‌మెంట్ అయినా ఎక్స్‌ట్రార్డినరీ 2 గూడా అనుకోవచ్చు. అసలు మామూలుగా యాక్టింగ్ చేయలేదు. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం. ఓన్లీ వన్ మ్యాన్ షో అంతే. పవర్ స్టార్ లేకపోతే అసలు సినిమా ఏం లేదిగ. సినిమా చాలా బావుంది గానీ, ఒక 2, 3 మైనస్ అయితే ఉన్నాయి. చాలా టైమ్ తీసుకున్నారు గాబట్టి, ఆ గ్యాప్స్ కూడా చూసుకున్నట్టుంటే బాగుండేది. మేజర్ డ్రాబ్యాక్ ఏదైనా ఉందంటే వీఎఫ్ఎక్స్ భయ్యా. వీఎఫ్ఎక్స్ అయితే అస్సలు టూ వరస్ట్ అంతే. సెకండ్ హాఫ్ అయితే క్లియర్‌గా తెలిసిపోతుంది మన స్క్రీన్ మీద పోతుంటే. ఆ గుర్రాల మీద వెళ్ళే సీన్ గాని, మిగతా సీన్స్ క్లియర్‌గా తెలిసిపోతుంది. కొంచెం అదొక్కటి చూసుకున్నట్టుంటే బాగున్నట్టు అనిపిచ్చింది. ఇన్ డెప్త్ రివ్యూలోకెళ్తే ఫస్ట్ హాఫ్ మాత్రం టూ గుడ్ భయ్యా. ఫస్ట్ హాఫ్ చాలా మంచిగా అనిపిచ్చింది. ఆ ఎలివేషన్ సీన్స్ అయితే ఏంది, ఒక 2, 3 ఫైట్స్ ఉంటాయి. స్టార్టింగ్ మచిలీపట్నం ఫైట్ సీన్ ఒకటి, చార్మినార్ ఫైట్ సీన్ ఒకటి చాలా బాగుంటది గానీ, కొన్ని కొన్ని సీన్‌లో సింకింగ్ మిస్ అయితుందనమాట. ఎలివేషన్ సీన్ పడుతుంది. మంచిగా అనిపించిన తర్వాత నెక్స్ట్ సీన్ అనేది సింక్ మిస్ అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ వరకైతే చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇంటర్వల్ బ్లాక్ కూడా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి చాలా చాలా డల్ అయిన ఫీలింగ్ అయితే కనిపించింది. ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి. బట్ చాలా డల్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే ఆ వీఎఫ్ఎక్స్ చూస్తుంటే క్లియర్‌గా అర్థమైపోతుంది మనకి. ఆ గుర్రాల మీద వెళ్ళే సీన్ అయితే జస్ట్ అసలు గుర్రాల కాళ్ళు కూడా కదలవు. అంత పూర్‌గున్నాయి. వీఎఫ్ఎక్స్ అయితే. ఇంత టైం గ్యాప్ తీసుకొని కూడా ఆ వీఎఫ్ఎక్స్ మీద ఎందుకు శ్రద్ధ పెట్టలేదని అనిపించింది. అదొకటి. మూవీ అసలు ఫ్లాట్. ఫస్ట్ హాఫు ఓకే. మంచిగా అనిపించింది. బట్ ఇదేనా మూవీ? దీనికోసమే తీశారా అన్నట్టు అనిపించింది. దాని ఫ్లాట్ సెకండ్ హాఫ్‌లో ఉంటది. సెకండ్ హాఫ్‌లో ఆ ప్లాట్ కూడా బావుంది. కానీ ఇంకొంచెం ఇన్ డెప్త్‌గా పెడితే బాగున్నట్టు అనిపించింది. ఎందుకంటే దాన్ని మనం ఫీల్ అయ్యేలోపు అది ఎండ్ అయిపోతది. ఇంకొంచెం ఇన్ డెప్త్‌గా ఉన్నట్టుంటే చాలా కనెక్ట్ అయ్యేదని నాకు అనిపించింది గైస్. అదొక్కటి కొంచెం చూసుకొని ఉంటే బాగుండనిపించింది. ఎందుకంటే జస్ట్ అలా వచ్చేస్తది, చెప్పేస్తాడు. ఒక 2, 3 టైమ్సే కనబడతాడు. ఆ స్టోరీలో గూడా ఎండ్ అయిపోతది అంతే. ఓహో! ఇంతేనా అనిపిస్తది. తీసుకెళ్ళిన విధానం బానే ఉంది. కాన్సెప్ట్ కూడా చాలా బావుంది. ఈ కొన్ని కొన్ని చిన్న చిన్న మైన్యూర్ చూసుకున్నట్టుంటే మూవీ మంచిగా అనిపించేది. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ మాత్రం ఆ ఎమోషనల్ గూడా ఉంటది కొంచెం అక్కడ. అది బాగుంది. కానీ అది 'సలార్' నుంచి తీసుకున్నారేమో అన్నట్టు అనిపిస్తది. కాకపోతే అది మాత్రం చాలా ఎలివేట్ అయింది. చాలా బావుంది. ఆ చిన్న పిల్ల చెప్పే విధానం అదంతా అసలు గూస్ బంప్స్ వస్తాయి అక్కడ మాత్రం. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి క్లైమాక్స్. ఈ సినిమాకి ఏదైనా పెద్ద డ్రాబ్యాక్ ఉందంటే అది క్లైమాక్స్ భయ్యా. అంతసేపు మనకి సరే మంచిగానే అనిపించింది. ఫస్ట్ హాఫ్ బానే ఉంది. సెకండ్ హాఫ్ కూడా బానే ఉంది అని అనుకునే లోపు క్లైమాక్స్ దొబ్బేసింది భయ్యా. హిందువుల మీద అంత క్రూరత్వం చూపించే ఔరంగజేబుకి ప్రకృతే సరైన గుణపాఠం చెప్తుంది అనుకునే లోపు మళ్ళీ హరిహర వీరమల్లె కాపాడతాడు. అప్పుడు ఎండ్ అయిపోతది. నెక్స్ట్ బ్యాటిల్ ఫీల్డ్ అని పడతది. అది క్లైమాక్స్ ఒకటి కొంచెం చూసుకుంటే బాగుండనిపించింది. ఆ సునామీ రావడం అదంతా కొంచెం ఇన్‌కన్వీనియన్స్‌గా అనిపిస్తది. అంతగా ఆర్టిఫిషియల్‌గా ఉంటది. అంతగా మనకి ఎక్కదది. కమింగ్ టు పెర్ఫార్మన్సెస్, వన్ మ్యాన్ షో భయ్యా సినిమా మాత్రం. 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్‌కి మాత్రం ఫుల్ మీల్స్ అంతే. పెట్టిన టికెట్‌కి వర్త్. చాలా రోజులైంది. బట్ ఆయన యాక్టింగ్ అయితే ఏంది, అసలు 2 గూడా అంతే. ఆ డైలాగ్ డెలివరీ కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి భయ్యా, అసలు లిటరల్లీ గూస్ బంప్స్ అంతే. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ కోసం అయితే ఈ సినిమాకి కళ్ళు మూసుకొని పోవచ్చు భయ్యా. ఇక మిగతాది ఏ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవద్దు. ఆల్రెడీ ఎవరికీ ఏం ఎక్స్‌పెక్టేషన్స్ లేవనుకోండి. పవన్ కళ్యాణ్ కోసం ఒకసారి చూద్దాం అనుకున్నోళ్ళు మాత్రం బెస్ట్ మూవీ అవుతుంది. ఇక మిగతాయన్నీ అయన్నీ పట్టించుకుంటే అంత సాటిస్ఫై కాకపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి 'నిధి అగర్వాల్' క్యారెక్టర్ కూడా స్టార్టింగ్‌లో అంతగా అనిపియదు. ఆ ఫ్లాట్ రివీల్ అయినాక కొంచెం పర్లేదు అనిపిస్తది కానీ, ఆ మేకప్ ఒక్కటి అస్సలు బాలేదు భయ్యా. అసలు వరస్ట్‌గుంది మేకప్ అనేది. క్లియర్‌గా తెలిసిపోతుంది మనకి. మొత్తం యాక్చువల్‌గా 'నిధి అగర్వాల్' బానే ఉంటది. కాకపోతే ఆ మేకప్ అనేది సెట్ కాలేదు తనకి. సెకండ్ హాఫ్‌లో వచ్చే సాంగ్ బావుంది. అది రిలీజ్ అయినప్పుడు అంతంత మాత్రమే అనిపించింది గానీ, ఆ సాంగు తెర మీద చూస్తుంటే మాత్రం చాలా చాలా బావుంది. నెక్స్ట్ వచ్చేసి 'సునీల్' కామెడీ కూడా కొంచెం పర్లేదు అనిపిస్తది గానీ, అందరికి నవ్వు రాకపోవచ్చు. ఇక మిగతా వాళ్ళు ఉన్నంతలో యాక్టింగ్ పర్లేదు బానే చేశారు. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది 'ఎంఎం కీరవాణి' భయ్యా. అస్సలు వేరే లెవెల్ మ్యూజిక్ అది. బ్యాక్‌గ్రౌండ్ సీన్ అయితే ఏంది, ఎక్కడ గాని తగ్గేదే అన్నట్టు ఇచ్చిన మ్యూజిక్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఈ మ్యూజిక్ లేకపోతే మాత్రం ఏ సీన్ ఎలివేట్ కాదు అంతలా. అసలు ఎక్స్‌ట్రార్డినరీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో ఉంది మ్యూజిక్ మాత్రం. ఆల్రెడీ తెలుసుగా మనకి 'ట్రిపుల్ ఆర్'తో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాలో గూడా ఎక్స్‌ట్రార్డినరీ బీజీఎం, సాంగ్స్ అయితే ఏంది, ఎవ్రీథింగ్ గుడ్. మొత్తానికి ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బావుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా మంచిగా అనిపిస్తది. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయితది. ఆ వీఎఫ్ఎక్స్ అవన్నీ కొంచెం చూసుకొని ఉంటే బాగుండేది. మద్ దాని తర్వాత మళ్ళీ మంచిగుంటది. ఆ ప్రీ క్లైమాక్స్ ఫైట్ ఒకటి, అక్కడ ఎమోషనల్ సీన్స్ అవి బావుంటాయి. ఇంకొన్ని చూసుకొని ఉంటే బాగుండేది. క్లైమాక్స్ భయ్యా. క్లైమాక్స్ దొబ్బేసింది. ఇక మిగతాది ఇవన్నీ కొంచెం ఇగ్నోర్ చేసి పవన్ కళ్యాణ్ కోసం చూడాలనుకుంటే చాలా రోజుల తర్వాత వస్తుంది కాబట్టికి వర్త్ అనిపిస్తది టికెట్ మాత్రం. ఫ్యామిలీతో చూడొచ్చంటే ఫ్యామిలీతో కూడా
అందరూ ఎళ్లి చూడొచ్చు. మంచిగానే ఉంది. కొన్ని బేర్ జేసుకోవాలి అంతే ఇక. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 2.8 భయ్యా. వన్ టైమ్ వాచబుల్. ప్రతి ఒక్కరు చూడదగిన సినిమా.